హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి ఫిలిం మనశంకర వరప్రసాద్ గారు. ఈ ఫిలింలో వచ్చేసి వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నట్టు మనకి తెలుసు కదా. డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు, ఒక స్పెషల్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నట్టు. సో వెంకటేష్ గారికి సంబంధించి పోర్షన్ షూటింగ్ అనేది బిగిన్ అయితే చేశారు. తన క్యారెక్టర్కి సంబంధించి ఈ షెడ్యూల్ ఫ్యూ డేస్ బ్యాకే బిగిన్ అయితే అయింది. నా ప్రెజెంట్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఈ షెడ్యూల్ వచ్చేసి కంటిన్యూస్గా నవంబర్ 2nd వీక్ వరకు జరుగుతుందంట. సో వెంకటేష్ గారు ఈ ఫిలింలో ఎలాంటి క్యారెక్టర్లో కనబడతారు చూడాలి. మరి ఈ సంక్రాంతికి ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 2, గ్రీడీ పీపుల్. ఇది 2024 ఇయర్లో వచ్చిన అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి లయన్స్కేప్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. మూవీకి ఐఎండిబి రేటింగ్ 13,000 ఓట్స్తో 10కి 6.2 అయితే ఉంది. సో ఈ ఫిలిం అయితే నేను చూశాను. తెలుగు డబ్బింగ్ బాగుంది అండ్ ఫిలిం కూడా చాలా బాగుంది. వర్త్ వాచ్ ఫిలిం. మీరు ట్రై చేసే పని అయితే చేయొచ్చు. నెక్స్ట్ వన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అప్కమింగ్ ఫిలిం టైసన్ నాయుడు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కిష్కిందపురి మూవీ అయితే మనం రీసెంట్గా చూసాం కదా. ఆ ప్రాజెక్ట్కి ముందే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అయింది. బట్ ఇప్పటివరకు కూడా ఈ ఫిలిం అనేది కంప్లీట్ అయ్యి మన ముందుకు తీసుకునే రాలేదు. సో ఇప్పుడైతే ఈ ఫిలిం నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మూవీ నుంచి ఆడియో కమింగ్ సూన్ అంట. సో ఆయిత్య మ్యూజిక్ వారు ఈ ఫిలింకి సంబంధించి ఆడియో రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో ఆడియో ఆల్బమ్ వచ్చేసి త్వరలో రివీల్ అయితే చేస్తున్నారు. సో ఎప్పుడో మనకు వచ్చేసి 2024 ఇయర్లో అనుకుంటా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ అప్డేటే రావడం. సో ఇప్పుడు ఆడియో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిపోయింటే ట్రైలర్ ప్రమోషన్స్ చేసి ఈ ఇయర్ ఎండ్ లోపల తీసుకుని రావచ్చు. లేకుంటే 2026 ఇయర్లో వస్తుందేమో. నెక్స్ట్ వన్, అఖండ 2 బ్లాస్టింగ్ రౌర్ వీడియో అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ కట్ వస్తుంది అనుకుంటే ఒక స్మాల్ ప్రోమో గ్లిమ్స్ లాంటిది తీసుకుని వచ్చారు. అది కూడా క్యారెక్టర్కి సంబంధించి. సో మనం వచ్చేసి అఘోరా క్యారెక్టర్ అయితే చూసామన్నమాట. ఇప్పుడు బాలకృష్ణ గారి నుంచి మరొక క్యారెక్టర్ అయితే ఉంది కదా. సో ఆ క్యారెక్టర్ లుక్, ఒక పవర్ఫుల్ డైలాగ్తో మన ముందుకు ఒక స్మాల్ ప్రోమో వీడియో అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి, 5 లాంగ్వేజ్లో ఆ ప్రోమో అయితే వచ్చింది. సో థియేటర్స్లో రిలీజ్కి సంబంధించి ఎలాంటి మార్పు అయితే లేదు. December 5th ఈ ఫిలిం థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్ అర్జున్ చక్రవర్తి. ఈ ఫిలిం వచ్చేసి బయోగ్రఫీ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. ఈ ఇయర్ ఆగస్ట్లో ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే ఉంది. నౌ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేశారు. సో నా ఫ్రెండ్స్, ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్, మాస్ జాతర. ఇప్పటివరకు మూవీ నుంచి ప్రమోషన్స్గా సాంగ్స్ అయితే చూసాము. లైక్ ఒక 4 సాంగ్స్ వరకు రిలీజ్ అయినట్టున్నాయి. సో ఇప్పుడు మూవీ నుంచి ట్రైలర్ కంటెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. October 27th మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఫిలిం మనకి థియేటర్స్లో రావడానికి ఇంకా 6 days మాత్రమే ఉంది. October 31st థియేటర్స్లో ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. October 27th ట్రైలర్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ వన్, ప్రభాస్ ఫిలిం ది రాజా సాబ్. బర్త్డే స్పెషల్గా ఒక పోస్ట్ అనేది రివీల్ చేశారు. ఆ పోస్ట్ అయితే మీరు చూడవచ్చు. అయితే అందులో వచ్చేసి ఫస్ట్ సింగిల్ కమింగ్ సూన్ అని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేశారు. యాక్చువల్గా వచ్చేసి బర్త్డేకి ఫస్ట్ సింగిల్ ప్లాన్ చేశారు, బట్ కుదరలేదు. అయితే ఇప్పుడు ఇన్సైడ్ సోర్స్ ప్రకారం ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందంటే November 5th వచ్చేసి ఈ ఫిలిం ఫస్ట్ సింగిల్ వచ్చేసి లాంచ్ అయితే చేస్తున్నారంట. వెయిట్ చేయండి, దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ పోస్టర్ మరో ఫ్యూ డేస్లో అయితే మన ముందుకైతే వస్తుంది. సో November 1st వీక్లో వచ్చేసి మనం ది రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ November 5th చూడబోతున్నాం. నెక్స్ట్ వన్, మాస్క్ స్టారింగ్ కెవిన్, రుహాని శర్మ అండ్ ఆండ్రియా ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. November 21st ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. లైక్ గైస్, కెవిన్ నుంచి ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిం రీసెంట్గానే వచ్చేసి లాస్ట్ మంత్లోనే వచ్చేసి కిస్ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో కిస్ ఫిలిం థియేటర్కల్ రన్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్కి రావాల్సి అయితే ఉంది. బట్ ఇంకా ఆ ఫిలింకి సంబంధించి ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ అయితే కాలేదు. వెయిట్ చేయండి, మరికొన్ని రోజుల్లోనే ఆ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. లైక్ G5 ఆర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి కిస్ ఫిలిం ఓటీటీ రిలీజ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, ప్రభాస్ అండ్ హను రాఘపూడి ఫిలిం. సో మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు గైస్. మూవీ టైటిల్ వచ్చేసి ఫౌజీనే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఆ పోస్టర్ టైటిల్ లుక్ అయితే మీరు చూడవచ్చు అనమాట. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇంకా ఈ ఫిలిం రిలీజ్ విషయానికి వస్తే ఇంకా 1 year అయితే ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూడడానికి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 2026 ఇయర్ August 14th ఈ ఫిలిం థియేటర్స్లో లాక్ చేస్తున్నారు.
నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ ఫిలిం స్పిరిట్ బర్త్డే స్పెషల్ గా ఒక అప్డేట్ అనేది రివీల్ చేశారు. ఒక డార్క్ వీడియో, అందులో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ అయితే ఉంది. అందులో వచ్చేసి కాస్ట్ ని కన్ఫర్మ్ అయితే చేశారు. సో టిప్టీ డిమ్రీ ఇందులో వచ్చేసి యాక్ట్ అయితే చేస్తుంది. ఇంకా బాలీవుడ్ యాక్టర్ యాంటోగనిస్ట్ లో వచ్చేసి వివేక్ అభిరాయ్, సో ఇతను కూడా ఇందులో వచ్చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయాడు. ఇంకా మనకు వచ్చేసి అందులో డాన్ లీ గురించి రివీల్ అయితే చేయలేదు. సో ఇది కదా ఆడియన్స్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నది, డాన్ లీ కాస్ట్ అయితే ఉన్నాడా లేదని చెప్పేసి. సో దాన్ని అయితే ప్రెజెంట్ హైడ్ చేశారు. పిక్చర్లో దాని గురించి కూడా అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ప్రకాష్ రాజ్ గారి నుంచి వచ్చిన ఆ వాయిస్ ఓవర్ వీడియో అనేది, సో వాయిస్ ఓవర్ వినడానికి బాగుందన్నమాట. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా వచ్చేసి స్పిరిట్ నుంచి ఇలాంటి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకా మూవీ నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వాల్సి ఉంది గైస్. ఒక్క షెడ్యూల్ కూడా మూవీ నుంచి జరగలేదు. సో షెడ్యూల్స్ కానీ జరుగుంటే ఈ బర్త్డే స్పెషల్గా సంథింగ్ ఒక గ్లిమ్స్ లాంటిది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేస్తున్న వాళ్ళం. జస్ట్ ఇలాంటి అప్డేట్ మనకి ఇచ్చారు అంతే. నెక్స్ట్ వన్ పీస్ సీజన్ 2. సో సీజన్ 2 కోసం అయితే మనం ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నాం. మరొక న్యూ పోస్టర్ నెట్ఫ్లిక్స్ వారు రివీల్ అయితే చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అందులో వచ్చేసి 2026 ఇయర్లో ఈ సీజన్ అనేది రిలీజ్ అవుతున్నట్టు మళ్ళీ మరొకసారి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి ఫస్ట్ హాఫ్లో తీసుకుని వస్తారా, సెకండ్ హాఫ్లో తీసుకుని వస్తారా, దానికి సంబంధించి కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి, ఎగ్జాక్ట్ డేట్ సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ ట్రోల్ 2. ఈ ట్రోల్ 2 గురించి చెప్పే ముందు గైస్, మీరు ఇంకా ట్రోల్ ఫిలిం కానీ చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి ఇప్పుడే వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ట్రోల్ ఫిలిం అనేది చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మంచి కంటెంట్తో మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనకి తెలుగు డబ్బింగ్ కూడా ట్రోల్కి వచ్చేసి యాడ్ అయితే చేస్తున్నారనమాట. సో వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా ట్రోల్ 2 విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ట్రోల్ 2కి సంబంధించి ట్రైలర్ కట్ రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చేసి టాప్ నాచ్ అని చెప్పాలి. ఇంకా December 1 వచ్చేసి ఈ ట్రోల్ 2 అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మరి మీలో ఎంతమంది ట్రోల్ ఫిలిం చూసేసి ట్రోల్ 2 కోసం వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ 2025 ఇయర్లో వచ్చిన సోనీ పిక్చర్స్ అమెరికన్ ఫిలిం ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. 10కి 5.1 IMDb రేటింగ్ అయితే ఉంది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు గైస్. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ 211. ఇది 7 years బ్యాక్ వచ్చిన ఫిలిం. 2018 ఇయర్లో ఈ ఫిలిం అయితే వచ్చింది. లైక్ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. IMDb రేటింగ్ 10కి 4.4 అయితే ఉంది. నెక్స్ట్ బ్యాడ్ జీనియస్. ఇది 2024 ఇయర్లో వచ్చిన అమెరికన్ ఫిలిం. యాక్చువల్గా ఇది ఒక థాయ్ ఫిలింకి అఫీషియల్ రీమేక్ అనమాట. సో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. 10కి 6.1 IMDb రేటింగ్ అయితే ఉంది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. సో మూవీ అయితే బాగుంటుంది, మీరు చూసే పని అయితే చూడండి. నెక్స్ట్ థ్యాంక్ యూ డియర్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఆగస్టులో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి ధనుష్, రఘుముడ్రి అండ్ హెబ్బా పటేల్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. అది కూడా రెంట్ మోడ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ ఉమెన్ ఆఫ్ ద అవర్. 10కి 6.6 IMDb రేటింగ్తో ఉన్న ఈ ఫిలిం వచ్చేసి 2024 ఇయర్లో రిలీజ్ అయి ఉంది. మూవీ వచ్చేసి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా తీసుకుని వచ్చున్నారు. సో ఈ ఫిలిం నుంచి లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అప్లోడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఎలివేషన్. ఇది 2024 ఇయర్లో వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి పోస్ట్ ఎపికలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింకి 10కి 5.6 IMDb రేటింగ్ అయితే ఉంది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో వితౌట్ నెట్లోనే ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ లేట్ నైట్ విత్ ది డెవిల్. ఇది 2024 ఇయర్లో వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. IMDb రేటింగ్ 10కి 7 అయితే ఉంది. ఎక్సలెంట్ రేటింగ్. సో అయితే ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ గైస్ లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో నౌ అప్లోడ్ చేశారు. మూవీ అయితే వర్త్ వాచ్. బెస్ట్ IMDb రేటింగ్ అయితే ఉంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ అప్డేట్ ధనుష్ నుంచి రీసెంట్గా వచ్చిన ఫిలిం ఇడ్లీ కొట్టు. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో ఇందులో వచ్చేసి ధనుష్, అరుణ్ విజయ్, నిత్యా మెనన్ అండ్
షాలిని పాండే మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ధనుష్ గారి ఈ ఫిలింని డైరెక్ట్ అయితే చేసింది. తన డైరెక్షన్ 4th ఫిలిం అనమాట. సో థియేటర్స్లో వచ్చి గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మూవీ అయితే చూడడానికి డీసెంట్ గుడ్ వాచ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ కన్ఫర్మ్ అయితే చేశారు. మీకు నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, అక్టోబర్ 29th కన్ఫర్మ్ చేస్తున్నట్టు. నౌ అదే డేట్ అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ నుంచి కన్ఫర్మ్ అయితే అయింది. పై ఇండియన్ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో థియేటర్స్లో ఈ ఫిలిం చూడకుండా మిస్ అయ్యి ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో మిస్ అయితే చేయకండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.